ముడుపు తీసుకురాదలుచుకున్నారా? అసెంబ్లీ అక్కర్లేదు. అసెంబ్లీ నువ్వు పిలిచిన చోటకి మేము రావాలా? ఎగ్జిబిషన్ గ్రౌండ్కి రామా? ఎక్కడ రావాలి చెప్పమనండి. ఏం మాట్లాడుతున్నారండి? అసలు మధ్యస్థిమతం ఉండి మాట్లాడుతున్నారా, లేకపోతే ఊరికి పిచ్చి పిచ్చిగా అట్లా మాట్లాడతారా? అసెంబ్లీలో ఒక పద్ధతి, ఇది ఉంటుంది అసెంబ్లీలో. ఇప్పుడు ఈయన చెప్పిన చోటకి మేము ఆయన కూడా సీఎం ఒప్పుకున్నారు, పదండి ఫామ్ హౌస్కి వస్తామని. ఒప్పుకోమనండి. వాళ్ళు ఉండి వాళ్ళు ఏలెత్తి ఏమీ చేయలేదు. ఇప్పుడు మేం చేసిన తర్వాత వాళ్ళే చేశారంటే ప్రజలు నమ్ముతారండి? వాట్ ఆర్ దే టాకింగ్? పాపం అనిపిస్తుంది, నిజంగా జాలి కలుగుతుంది. వాళ్ళకి దారి దిశ లేక ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. ఫోన్లే జిఎస్టీ లేదు. ఇక్కడ బూతులు తిట్టి కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్కి వెళ్ళి అన్ని బిల్స్లో వాళ్ళకి ఓటేపించింది ఎవరు? వాళ్ళిద్దరే కదా. ఇది మంచి సిస్టమ్. వీళ్ళిద్దరు తోడు దొంగలు ఉండేది వాళ్ళిద్దరు. మాకేం పట్టిందండి బీజేపీతో రాజీ పడ్డానికి? మాకేం పట్టింది? వాళ్ళకి మా అవసరం ఉంది, మాకు వాళ్ళ అవసరం లేదు. నాన్ సెన్స్. వీళ్ళిద్దరు కలిసి కదా ఈమె జైలు నుంచి బయటకు తీసుకురావడానికి ఏం బేరం పెట్టుకొని వచ్చారు అడగండి వాళ్ళు. బీజేపీ తీసుకెళ్ళింది వీళ్ళని. వీళ్ళిద్దరూ కలిసికట్టుగా చేసిన పనులు ఇవన్నీ డ్రామాలే. ఆమెను జైల్లో పెట్టినట్టు, ఆమెను విడుదల చేసినట్టు, ఆమె బర్త్డేకి అని చెప్పి ఒకరోజు ఆగినట్టు. ఎంత బ్రహ్మాండం! నువ్వు నేరస్తురాలువైనా నీ బర్త్డేకి నిన్ను కేంద్ర ప్రభుత్వం నిన్ను అరెస్ట్ చేయదన్నమాట. ఈ డ్రామాలన్నీ మేము చూసాము. వీళ్ళు వచ్చి ఇప్పుడు మా మీద అంటే ఇది జోక్. అసలు ఏదో కామెడీ సినిమా లాగా ఉంది.